స్టూడెంట్ ఫెయిల్ అయితేనే టీచర్ బాధపడతాడు సార్. ఆ టీచర్కి ఉన్న తపన మీకు అర్థమవదు. ఎదిగిన బిడ్డలు పోతే ఆ దుఃఖం చాలా ఎక్కువ ఉంటుందండి. గర్భస్థ పిండం చచ్చిపోయిన బాధే, పుట్టకన చచ్చిపోయిన బాధే, బుడిబుడి నడకలు అడుగులు చచ్చిన బాధే, స్కూల్కి వెళ్ళి చచ్చిపోతే ఇంకా బాధ, కాలేజీకి వెళ్తే చచ్చిపోతే ఇంకా బాధ, ఉద్యోగం వచ్చి తొలి జీతం ముట్టుకుని ఇంటికి వస్తా దారిలో చచ్చిపోతే ఇంకా బాధ సార్. మరణం ఎప్పుడైనా మరణమే, ఎడబాటేగా. కానీ ఎదుగుతున్న కొద్ది మరణం బాధను పెంచుద్ది. ఆధ్యాత్మిక పతనం కూడా అంతే. ఆత్మీయ ప్రారంభ దశలోని చల్లారిపోతే పడిపోతే ఎంత దుఃఖం ఉండదు. ఇన్ని సంవత్సరాలు పెంచి రాకడ ఉపదేశాలు చెప్పి అపోస్తుల బోధ నేర్పి మహిమల రాకడకు పెండ్లి కుమార్తెగా నిన్ను తయారు చేస్తున్న క్రమంలో వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెట్టుకుంటే ఎంత దుఃఖం కలుగుద్ది. నీ చందాలా నువ్వు చెప్పే వందనాలా తృప్తిపరిచేది, నీ సిద్ధపాటు కాదు మాకు ధైర్యం ఇచ్చేది. నిన్ను యేసు ముందు ప్రత్యక్షపరచగలిగితే కదా అసలు శాలరీ వచ్చేది మాకు. ఈరోజు పూటకొల్ల వల్ల మేము ఏ పూట కాపోతే ఈ రెండు ధ్యానాలే పాత నిబంధన కొత్త నిబంధన బతుక్కి రాయ్ ఎన్ని పరామర్శాయి అని దెబ్బలు తిన్నామని ఏసై మా చేతిలో పెట్టాడు. ఏమన్నాయి గారు, ఈ రెండింటితోనే ఆడి గాయాలు కట్టాలా, అని శుద్ధీకరించాలా, అని బలపరచాలా. ఇదిగా ఈ రెండు ఆడికి ఇది ఎంత నీకని మాకేమివ్వలేదుగా, మేము కూడా అడగలేదుగా. ఆడికి పెట్టిన బిస్కెట్ మొక్కలే, ఆడికి పెట్టిన రొట్టె మొక్కలే మిగిలితే తిని కడుపు మిగిల్చుకోవాలి. మేము 90% బీదేగా 10గా మాకు పడేది, దాంతోనే చావాల్సి వచ్చిందాక. ఎందుకు ఎరగిన బతుకు, ఎందుకు ఎరగొర బతుకు. ఇన్ని శుభ్రంగా తయారు చేస్తే గాయాలు కాదు మచ్చలు కూడా లేకుండా మార్చేస్తే ఒక రోజు నేసే వస్తాడు. ఇన్ని మా చేతిలో పెట్టిన ఆయన వస్తాడు, పెద్ద ఆయన వచ్చి అని చూస్తాడు, గాయాలన్నీ చూస్తాడు, మచ్చలు రే ఏంటిదే అనే అవకాశం లేకుండా ఫుల్ గా క్లీన్ తయారైపోతే తృప్తి పడిపోయి మళ్ళా నమ్మకమైన దాసుడా, నేను అప్పగించిన వాడిని నన్ను సంపూర్ణంగా చేసి అప్పగించావరా శభాష్ అని జీతం ఇస్తాడు. ఆ ఒక్కరోజు ఆయన ఇచ్చే ఆ జీతం కోసం ఈ బ్రతుకంతా నానా సవాలు తస్తున్నాం మేము. ఎక్కడ చేయి చాపకుండా, ఎక్కడ అడుక్కోకుండా, దేవుడిచ్చిన దేన్ని అమ్ముకోకుండా, ఎక్కడ మురికి అంటనివ్వకుండా, ఈ గాయాలు పిండుతున్నప్పుడు అప్పుడు బూతులు తిడుతున్నా, వాడి కట్లు కడుతున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, తట్టుకోలేక బాధలు అంటున్నాడని సరిపెట్టుకుని వాడి దూషణ, వాడు ఉమ్మూసిన భరించి గాయాలు కట్టి పరిచయం చేస్తున్నాం. మీకు ఎన్నోసార్లు మిమ్మల్ని శుద్ధీకరిస్తుంటే, మిమ్మల్ని సరి చేస్తుంటే మీరు అంగీకరించలా, మీరు సహకరించలా, మీరు సపోర్ట్ చేయాల. అయినా రాజీ పడక మీరే అలిగి మానేస్తే, లోపల కూడా చర్చి మానేస్తే మేమే మీ కొంపలకు వచ్చి పలుమార్లు దర్శించి అదిగా దర్శింభాగం కోసం వచ్చాడు, సందా కోసం వచ్చాడు, మనం రాకపోతే ఉండలేడు పాస్టర్, సచ్చినట్టు రావాల్సిందే అని ఎగతాళిగా మాట్లాడుతుంటే ఆ మాటలు చెవికి చేరుతున్న సిగ్గులేని వాళ్ళలాగా మీ కొంపలకి తిరిగింది. మీరు పెట్టే ఎంగులు మెతికలిగి సందా కాదా. ఏ విధము చేతనైనా ఆయన ముందు మిమ్మల్ని ప్రవేశపెట్టాలని, మిమ్మల్ని సంపూర్ణులుగా ఆయన ముందు నిలబెట్టాలని, ఆ రోజు వచ్చే ఆ ఘనత కొరకు ప్రతిరోజు సిగ్గుపడుతున్నాం, ప్రతిరోజు అవమానపడుతున్నాం. కొన్నిసార్లు మా బ్రతుకులు ఎట్లా ఉంటాయంటే, మీరు బానే ఉంటారు, మేము బానే ఉంటాం, మధ్యలో ఆడెవడో మాట్లాడతాడో మనకు అర్థం అవదు. దేశంలో కరువు తీరిపోయేదాకా సారేపోతూ విధురాళ్ళ దగ్గర దైవజనుడు ఏలియాకు దేవుడు ఏర్పాట్లు చేశాడు. ప్రతిరోజు ఒక అప్పము దైవజనుడికి ఇస్తుంది. ఆయన సేవ నడిపిస్తున్నారు. చూసేవాడే ఉంటాడు తెలుసా, శుభ్రంగా పోతులకున్నావు, ఆ విధవరాల మీద పడి తినకపోతే సిగ్గులేదు, ఏదైనా పని చేసుకోవచ్చుగా. అసలే విధవరాలు మళ్ళీ కొడుకు, నువ్వు ఆడబడి సావకపోతే ఆరోగ్యంగా ఉన్నావుగా, పోతులకున్నది పని చేసుకోవచ్చుగా. ప్రజల మీద విధవరాల మీద పడి తింటారు సిగ్గు లేకుండా. ఎన్నొక బుద్ధి జనుడు కదా అదే వాగాడు మాట్లాడతారండి పోడుగాను అని. మళ్ళీ కెరీతు ఒక గెలిపోయిన దైవజనుడికి ఏం డోకా ఉండదండి. కర్మేలు శిఖరాన్ని కూర్చున్న దైవజనుడికి ఏం కరుత రాదండి. ఎందుకంటే మేము సేవిస్తున్న దేవుడు 30 లక్షల మందికి 40 సంవత్సరాలు ఎడారిలో అన్నం పెట్టిన దేవుడు, ప్రతి పూట తాజా వచ్చిన దేవుడు,
సబ్బు బిల్ల అగ్గి పెట్టుకుని ఎత్తుకుపోయే దొంగ కాకి చేత దైవజనుడికి రొట్టె మాంసం పెట్టించిన దేవుడు అండి ఆయన. మమ్మల్ని ఎలాగైనా పోషిస్తాడు. మేము అడవిలో ఉన్నట్టు ఒకలేదు. రోజుకు ఒక అప్పము తిని రోజుకు ఒక రొట్టె కూరగొల్లేదా? అక్కడున్న బెటర్ రొట్టె మాంసం వచ్చేది. అందరూ ఏమంటున్నారు, విధవరాల మీద పడి తినకపోతే ఆడ రావచ్చుగా. ఆయన అక్కడే ఉండేవాడే. దేవుడే త్వరపెట్టే బయలుదేరు తీసుకొచ్చాడు. ఎందుకని ఆ రోజు దైవజనుడు రాకపోతే ఆ చివరి రొట్టె తిని ఆమె అమ్మ కుమారులు చచ్చిపోయేవారు. దట్ వాస్ ద లాస్ట్ డే ఇన్ దేర్ లైఫ్స్. ఆ రోజు వారు చావకూడదని తను నమ్ముకున్న బిడ్డ ఆ ఒక్క విధవరాలని కూడా మరిచిపోని ప్రేమ గల తండ్రి ఆ ఒక్క పేద విధవరాల కోసం ఒక అభిషక్తులకు దాసుని వాళ్ళ ఇంటికి పంపించాడు. నా కుమారుడా, నువ్వు వెళ్ళి ఆ విధవరాల దగ్గర ఉండు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు చచ్చిపోతారా? నువ్వు వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరిస్తే కనువు తీరేదాకా వాళ్ళు తెచ్చాక బతుకుతారా? అంటే దైవజను బ్రతకటానికి వచ్చాడా? బ్రతికించడానికి వచ్చాడా? అక్కడైనా ఇక్కడైనా అతడైనా ఈ సేవకుడైనా మీ తిండి తిని బతకడానికి వచ్చిన వాళ్ళు కాదు. మిమ్మల్ని క్రీస్తు కొరకు బ్రతికించడానికి తాము చస్తూ మీ దగ్గర పరిచయం చేస్తున్న సేవకులు. కొడితే కొట్ట గట్టిగా చప్పట్లు చప్పటి దెబ్బలు మానే నోరారు స్తుతించు దేవుని. ప్రతి దైవజనుని బట్టి దేవుని జ్ఞానపరచు. మీ సంఘ కాపురులను బట్టి దేవుని మహింపరచు. మీ ఆత్మీయ తండ్రులను బట్టి దేవుని మహింపరచు. మీ కొరకు చస్తూ బ్రతుకుతున్న ప్రతి అపోస్తులను బట్టి దేవుని స్తుతించు.